మనోజ్ ప్రభావతికి గట్టిగా బుద్ధి చెప్పి రోహిణిని ఏమనొద్దని బామ్మ చెప్తుంది. అలాగే ముగ్గురు మనుమల్లని వాళ్ళ భార్యల దగ్గర నిలబెట్టి చక్కగా కాపురం చేసుకోమని సలహా ఇస్తుంది బామ్మ. అలాగే బాలుని వెళ్ళి బయట ఉన్నది తీసుకురమ్మని చెప్పడంతో బాలు, రవి వెళ్ళి ఉయ్యాల తీసుకొని వస్తారు. ఇది 4 తరాలుగా మన ఇంట్లో అందరూ ఊగిన ఉయ్యాల అని చెప్తుంది బామ్మ. ఇప్పుడు ఇది ఖాళీగా పడి ఉండడం వల్లే ఇంట్లో ఇన్ని సమస్యలు వచ్చాయని చెప్తుంది. కాబట్టి ఏడాది తిరిగేసరికి ఇంట్లో ముగ్గురు మనుమరాలు గానీ, మనుమలు గానీ ఉండాలని షరతు పెడుతుంది బామ్మ. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పడంతో సిగ్గుపడిపోతూ ఉంటారు. శృతి మాత్రం నేను ఆల్రెడీ రవికి చెప్పేశానని, కానీ తనే వినిపించుకోవడం లేదని బయటకు చెప్పేయడంతో అందరూ నవ్వుతారు. అలాగే మీకు పిల్లలు పుట్టాలని అమ్మవారికి ముడుపులు కడతానని చెప్పి అందరి చేతిలో జాకెట్ ముక్క, కొబ్బరికాయ పెట్టి ముడుపులు కట్టిస్తుంది. ప్రభావతిని అక్షింతలు తీసుకొని రమ్మని అందరి ముడుపుల్లో వేయిస్తుంది. రోహిణి దగ్గరికి వెళ్ళి ప్రభావతి ఆమెపై కోపంతో చూస్తుంది. అందరి ముడుపులు తీసుకొని బామ్మ వెళ్ళిపోతుంది. ఇక ఉదయం మనోజ్ షోరూమ్‌కి వెళ్ళే సమయానికి ప్రభావతి అక్కడికి వస్తుంది. మనోజ్ కిందకి రాగానే ఇవాల్టి నుంచి షోరూమ్‌కి నువ్వొక్కడివే వెళ్ళాలని చెప్తుంది ప్రభావతి. నీ పెళ్ళాం వస్తే ఊరుకోవద్దని చెప్తుంది. అలాగే అది నేను లేనప్పుడు నీకు దగ్గర కావాలని చూసినా, కళ్ళలో కళ్ళు పెట్టి మాయ చేయాలని ప్రయత్నించినా అస్సలు తగ్గొద్దని చెప్తుంది ప్రభావతి. ఎట్టి పరిస్థితిలోనూ దానితో మాట్లాడవద్దని చెప్తుంది. కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా కరిగిపోవద్దని హెచ్చరిస్తుంది మనోజ్‌కి ప్రభావతి. ఇదంతా విన్న మీనా ప్రభావతి దగ్గరికొచ్చి భార్యాభర్తల మధ్య మీరెందుకు దూరుతున్నారని ప్రశ్నిస్తుంది. అయినా బామ్మ వచ్చి సమస్య పరిష్కరించింది కదా! మళ్ళీ మీరెందుకు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని నిలదీస్తూ ఉంటుంది మీనా ప్రభావతిని. ఇదేనా బామ్మకు మీరిచ్చే విలువ అని ప్రశ్నిస్తుంది. మధ్యలో నువ్వు అడ్డు రావద్దని ప్రభావతి హెచ్చరించడంతో మీనా వెళ్ళిపోతుంది. నీ భార్యను పిలిచి ఈ విషయం చెప్పమని చెప్తుంది మనోజ్‌కి ప్రభావతి. అది పైనుంచి అన్నీ వింటుందని చెప్పినా నా ముందు పిలిచి గట్టిగా చెప్పమని చెప్తుంది మనోజ్‌కి. దీంతో మనోజ్ రోహిణిని పిలిచి ఇవాల్టి నుంచి నువ్వు షోరూమ్‌కి రావద్దని చెప్తాడు. మీ వల్ల అన్ని పనులు కావని చెప్పగా ఏం అవసరం లేదు, వాడన్నీ చూసుకుంటాడని ప్రభావతి చెప్తుంది. ఆ లెక్కలన్నీ వాడికి అప్పచెప్పమని రోహిణితో అంటుంది ప్రభావతి. ఇక షోరూమ్, పార్లర్‌కి వెళ్లకుండా అత్తయ్య ఇంట్లోనే కట్టిపడేయడంతో రోహిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఈమెవరు నన్ను బయటకు పోనివ్వకుండా ఆపడానికి అని మండిపడిపోతూ ఉంటుంది రోహిణి. వాళ్ళమ్మ చెప్పినట్టు తల ఆడించడం తప్ప సొంత నిర్ణయాలు కూడా తీసుకునే ధైర్యం మనోజ్‌కి లేదని బాధపడుతూ ఉంటుంది. ఇదే విషయం విద్యకి చెప్పి బోరున ఏడుస్తుంది రోహిణి. మనోజ్ ఇప్పుడు కోపంలో ఉన్నాడు కాబట్టి అమ్మ మాట వింటున్నాడని, కానీ నాపై ఎక్కడో ప్రేమ ఉండే ఉంటుందని దాన్ని బయటకు తీసి నా వైపు తిప్పుకుంటానని విద్యతో అంటుంది రోహిణి. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.